బ్యాక్ టు ద బులెటిన్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు తేలనున్నాయి. అయితే ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల ఫలితాలపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే తొలిసారి నటుడు విజయ్ బరిలోకి దిగడం ఒకటైతే తమిళనాడులో హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పడం ఒక రీజన్. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు తమిళనాడు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వేళ తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ టీవీకే పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడంతో అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేలా టీవీకే చీఫ్ విజయ్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఫలితాలకు సరిగ్గా ఒక్కరోజు ముందే మహాబలిపురంలోని పూంజేరిలో ఓ ప్రైవేట్ రిసార్ట్ బుక్ చేశారు. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులంతా నేరుగా తన దగ్గరకు రావాలని ఆదేశాలు జారీ చేశారు విజయ్. ఒకవేళ హంగ్ ఏర్పడితే టీవీకేనే తమిళనాడులో కింగ్ మేకర్ కానుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విజయ్ పావులు కదుపుతున్నారు. ఇక మహాబలిపురంలోని పుంజేరిలో 100 మంది బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గెలిచిన తర్వాత వెంటనే ఎమ్మెల్యేలంతా సంబరాలు చేసుకోవద్దని సూచించిన విజయ్ నేరుగా రిసార్టుకు రావాలంటూ నేతలను ఆదేశించారు. ఫలితాలకు ముందే తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మొదలవడంతో మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు దక్షిణాదిన పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఒకవేళ హంగ్ వస్తే టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా విజయ్ను ఎన్డీఏ కూటమి నేతలు సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే తమకు మద్దతు ఇవ్వాలంటూ ఎన్డీఏ నేతలు విజయ్తో సంప్రదింపులు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక నటుడు నుంచి రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చినటువంటి టీవీకి అధినేత విజయ్ తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి దిగారు. దీనికి తోడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా విజయ్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ వెల్లడించాయి. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిపాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీకి కీ రోల్ ప్లే చేసేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు తమిళనాడు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. రైట్. రేపు 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు తేలబోతోంది. పార్టీల భవితవ్యం రేపు తేలిపోబోతోంది. అయితే దక్షిణాదిన ముఖ్యంగా అందులోనూ తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి. క్యాంపు రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలు మొదలైపోయినట్టు సిచ్యువేషన్ కనబడుతోంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆదేశాల మేరకు ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఒకే గూటికి చేరుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. సునీల్, మీరు అన్నట్లుగా తమిళనాడు ఫలితంకు మరికొన్ని గంటల్లో తేలబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా తమిళనాట రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ విషయంలో టీవీకే అధినేత విజయ్ కాస్త ముందడుగేశారని చెప్పక తప్పదు. ఏకంగా ఆయన చెన్నై నగరం శివార్లోని మహాబలిపురం వద్ద గల పూంజేరిలో ఒక ప్రైవేట్ రిసార్ట్ ను ఇవాళ ఉదయం బుక్ చేసుకున్నారు. ఇప్పటికే ఆయనకి 1-2 ప్రముఖ సంస్థలు ఎగ్జిట్ పోల్లో చాలా అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో విజయ్ పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎగ్జిట్ పోల్ వచ్చిన మరుక్షణం నుంచి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా ఆయన పాటిస్తున్నారు. ఆ మేరకు సుమారు 100 మంది అభ్యర్థులకు సరిపడా విధంగా ఈ రిసార్ట్ ను బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే అభ్యర్థులు మొత్తాన్ని కూడా ప్రత్యేక ఆదేశాలు వెళ్ళాయి. గెలిచిన అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ రిసార్ట్ వద్దకు చేరుకోవాలా అనేదే ఆ సందేశం. ఆ మేరకు అందరు అభ్యర్థులు కూడా కఠినంగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరు కూడా సంబరాలు తర్వాత చేసుకోవచ్చు, ముందు గెలిచిన తర్వాత రిసార్ట్ కు వచ్చేయాలని చెప్పడం జరిగింది. ఆ మేరకు రిసార్ట్ ను కూడా ఉదయం ఆయన బుక్ చేసుకోవడం జరిగింది. మొత్తం మీద మరికొన్ని గంటలు అంటే రేపు ఉదయం నాకు తెలుసు సరిగ్గా కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం 234 స్థానాలకు గాను ఒక అన్నాడీఎంకే, డిఎంకే అట్లాగే ఒంటరిగా పోటీ చేసిన టీఎంకే, ఈ 3 పక్షాల మధ్య బలమైన పోటీ కొనసాగుతుంది. ప్రత్యేకించి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కొంత డిఎంకేకు అనుకూలంగా ఇచ్చినప్పటికీ కీలకమైన ఎన్డీటీవీ, యాక్సిస్ మై ఇండియా లాంటి కీలకమైన కాస్త విశ్వసనీయత ఉన్న ఆ సంస్థ ఏకంగా విజయ్ కింగ్ మేకర్ అవుతారని, ఆయనకు సుమారు 100కు పైగా సీట్లు వస్తాయని, అతిపెద్ద పార్టీగా టీవీకి అవతరిస్తుందని ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా విజయ్లో ఆశలు మరింతగా పెరిగాయని చెప్పక తప్పదు. ఈ మేరకు తమిళనాడు రాజకీయాలు రాబోయే ఫలితాల పట్ల ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే విజయ్ ఇక ప్రమాదం సృష్టిస్తారా, లేదా తిరిగి రెండోసారి డిఎంకే అధికారాన్ని చేజిక్కించుకుని స్టాలిన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారా, లేక వీళ్ళందరి ఆశలు గంటి కొడుతూ ఏదైతే అన్నాడీఎంకే బీజేపీతో కూడిన అన్నాడీఎంకే అనూహ్యంగా అధికారం దక్కించుకుంటుంది అనేది మాత్రం కొంత సస్పెన్స్ గానే ఉంది. కానీ చాలా వరకు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా డిఎంకే వర్సెస్ టీవీకే అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి పోలింగ్ పర్సంటేజ్ 85.1 వచ్చిన నేపథ్యంలో, అంటే తమిళనాడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద పోలింగ్ శాతం ఇదే. ఈ నేపథ్యంలో
ఇంత భారీ పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఎవరో ఒకరు కింగ్ మేకర్ అవుతారు, తమిళనాడు ఫలితాలు కొంత ఆసక్తికరంగా ఉంటాయన్న చర్చ మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా కొనసాగుతోంది. ఓకే మురళి. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్నారు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్. 200 సీట్లలో గెలుస్తామని, ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయబోతున్నట్లు ధీమాలో ఉన్నారు. టీవీకే తమిళనాడులో ఏ పార్టీ మెజారిటీ సాధించకపోవడం అనే పరిస్థితి ఉండబోదని, టీవీకే 180 నుంచి 200 సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఎన్డీఏతో పొత్తుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ విజనరీ పాలన అందించనున్నట్లుగా చెప్పారు. విజయ్ అనేక అవాంతరాలను ఎదుర్కొని ముందుకు ప్రయాణం సాగించారని, ఇందుకు తగిన ఫలితం మే 4న వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే తిరిగి అధికారంలోకి రానుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. విజయ్ పార్టీ లాభపడుతుందని, అయితే భారీ విజయం సాధించే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. 2 ఎగ్జిట్ పోల్స్ యాక్సిస్ మై ఇండియా, 2 డేస్ చాణక్య మాత్రం తమిళనాడులో కింగ్ మేకర్గా టీవీకే నిలుస్తుందని జోస్యం చెప్పాయి. 98 నుంచి 120 నియోజకవర్గాల్లో టీవీకే గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. 63 సీట్ల వరకు టీవీకే గెలవచ్చని టుడేస్ చాణక్య తెలిపింది. అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ తమిళనాడులో అధికారంలోకి రాదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. 85% పోలింగ్ నమోదైంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.